హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు వనీత. ఎలా ఉన్నారు మీరందరూ? ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అంతేకాదు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ కూడా చేయండి. సో ఈరోజు అయితే మేము ఎన్చాంటెడ్ గార్డెన్స్కి స్టార్ట్ అయ్యాము. అది మానింగ్టన్ పెనిన్సులాలో ఉంది అండ్ మాకు అక్కడికి రీచ్ అవ్వడానికి 2 hours పడుతుంది. అక్కడ మల్టిపుల్ మేజెస్ అండ్ డిఫరెంట్ అడ్వెంచర్స్ అలా ఉన్నాయి. సో మేమిద్దరం చాలా ఎక్సైటెడ్గా ఉన్నాము. ఈరోజు వెదర్ అయితే చాలా చాలా బాగుంది. ఇట్స్ ఓన్లీ 21 degrees. ఇక్కడ చూస్తే ఇది ఈగల్ రోప్ వే. మేమైతే ఇది ఈరోజు ఎక్కట్లేదు, ఓన్లీ ఎన్చాంటెడ్ గార్డెన్స్ మాత్రమే ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. దానికి వెళ్ళాలంటే మాత్రం సపరేట్గా టికెట్స్ బుక్ చేసుకోవాలి. మేము ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. ఈ హిల్ ఎక్కుతున్నాం కదా, దీనిపైనే ఉంది ఎన్చాంటెడ్ గార్డెన్స్. నాకు ఈ హిల్ మీద అలా డ్రైవ్ చేస్తున్నప్పుడు మన వైజాగ్లో ఉన్న కైలాసగిరి గుర్తొచ్చింది. ఎంత రిజంబ్లెన్స్ ఉందంటే అంత రిజంబ్లెన్స్ ఉంది. స్పెషలీ మనకు కూడా అక్కడ కైలాసగిరి ఎక్కినప్పుడు బీచ్ వ్యూ కనిపిస్తుంది కదా, ఇక్కడ కూడా అలాగే. నాకైతే ఆ పాత మెమరీస్ అన్నీ గుర్తొచ్చాయి. నేను వైజాగ్లో ఉన్నప్పుడు చాలాసార్లు వెళ్ళాను అక్కడికి. నియర్లీ 2 hours తర్వాత మేము ఎన్చాంటెడ్ గార్డెన్స్కి రీచ్ అయిపోయాము. పెట్రోల్ ఫిల్ చేయడానికి తప్ప కార్ ఎక్కడా ఆపలేదు, నాన్ స్టాప్గా వచ్చేసాం. అర్జున్ మాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చాడు ఈరోజు, చక్కగా బజ్జున్నాడు త్రూ అవుట్ ద జర్నీ. దెన్ కార్ పార్క్ చేసాం. పార్కింగ్ స్పేస్ చాలానే ఉంది, ఈజీగానే దొరికేసింది. మేము టికెట్స్ ఆన్లైన్లోనే బుక్ చేసేసాం. అడల్ట్కి $35 అండ్ కిడ్కి $25. సో మా ముగ్గురికి $95 అయింది. అండ్ మేము 11 o'clock స్లాట్ బుక్ చేసాము. మేము ఫస్ట్ లోపలికి వెళ్ళిన తర్వాత ఈ స్కై స్క్రాంబుల్ దగ్గర ఆగాము. ఈ అడ్వెంచర్ ప్లేగ్రౌండ్ని చాలా బాగా డిజైన్ చేశారు. ఇందులో చాలా రోప్ బ్రిడ్జెస్, కార్గో నెట్స్, ఆబ్స్టికల్స్, స్క్రాంబుల్ నెట్స్, కబీ హౌస్, ఇలా చాలా డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయి. దియా ఫస్ట్లో అమ్మో నేను ఎక్కను, ఇది చాలా హైట్ ఉంది మమ్మ అని చెప్పి అనింది. షీ వాజ్ లైక్ టూ స్కేర్డ్. బట్ నేను కూడా వస్తాను అని చెప్పి మేమిద్దరం చెప్పిన తర్వాత దెన్ షీ స్టార్టెడ్ క్లైంబింగ్ అండ్ చాలా ఎంజాయ్ చేసింది. తర్వాత అన్ని స్లైడ్స్ ఎంజాయ్ చేసింది. ఈ బాల్ పిట్స్ మాత్రం ట్రై చేయలేదు. షీ వాజ్ లైక్ టూ స్కేర్డ్. దియాతో పాటు నేను కూడా ఈ స్లైడ్స్ అన్నీ ఆడుకున్నాను. చిన్నప్పుడు కూడా ఇవన్నీ చేసానో లేదో నాకు గుర్తులేదు, కానీ ఇప్పుడు మాత్రం తనతో పాటు వెళ్ళి చక్కగా ఇద్దరం ఆడుకున్నాం. నెక్స్ట్ మేము స్కల్ప్చర్ వాక్కి వెళ్ళాము. ఈ స్కల్ప్చర్ వాక్ చేసేటప్పుడు రోడ్కి 2 సైడ్లు మనకి పెద్ద వుడ్ స్కల్ప్చర్స్ కనిపిస్తాయి. వీటిని చాలా పర్ఫెక్ట్గా చెక్కినట్టు అనిపించింది నాకు. ఇది చూస్తే కోలా, మనం చూడగానే చెప్పేయచ్చు అంత పర్ఫెక్ట్గా వీళ్ళు అది డిజైన్ చేశారు. అండ్ ఇది చూస్తే ఒక లిజర్డ్లా ఉంది. యానిమల్సే కాదు, ఇంకా మనుషుల తాలూకా ఇమేజెస్ కూడా చెక్కారు. అవి కూడా చాలా డీటెయిల్డ్గా ఎంతో బ్యూటిఫుల్గా అనిపించాయి నాకు. ఇది వచ్చి క్యానపీ వాక్. ఇది ట్రీస్ మధ్యలో వాక్ లాగా ఉంది. We both are just waiting here. My husband and my daughter has gone to do that tube slides. They're having fun there, but we both are here sitting waiting for them to come back. Right, Jinu? Right, Jinu? ఫస్ట్ నా హస్బెండ్ అండ్ నా డాటర్ ఇద్దరు కలిసి వెళ్ళారు ఈ ట్యూబ్ స్లైడ్స్ చేయడానికి. వాళ్ళిద్దరూ బాగా ఎంజాయ్ చేశారని చెప్పారు కిందకు వచ్చిన తర్వాత. దియా అయితే మమ్మా వీ హ్యాడ్ లాట్స్ ఆఫ్ ఫన్, ఇట్ ఇస్ సూపర్ డూపర్ ఫన్ అనింది. సో ఇప్పుడు మా ఇద్దరం కలిసి వెళ్తున్నాము. ఈ ట్యూబ్స్ ఉన్నాయి కదా, ఈ ట్యూబ్స్ ఎవరిది వాళ్ళే తీసుకొని రావాలి కింద నుంచి పై వరకు. అది కొంచెం కష్టం అనిపిస్తుంది, పై వరకు డ్రాగ్ చేసేసరికి ఎగ్జాస్ట్ అయిపోయినట్టు అనిపిస్తుంది. ఆటోమేటిక్గా ఉంటే బాగుంది అనిపించింది కింద నుంచి పైకి తీసుకురావడానికి. బట్ ఇట్స్ టోటలీ వర్త్ మనం ఆ స్లైడ్ చేసిన తర్వాత. దియా అయితే చాలా ఎంజాయ్ చేసింది. తను భయపడుతుందేమో అనుకున్నాను మిగతా వాటికి చెప్పినట్టు, బట్ తనైతే ఎంత ఎంజాయ్ చేసిందంటే విల్ గో అగైన్ మమ్మా, విల్ గో అగైన్ అనేది. సో తనతో పాటు నేను కూడా చాలా ఎంజాయ్ చేశాను. ఈ ట్యూబ్ స్లైడ్స్ ఇండివిజువల్గా చేయాల్సిన అవసరం లేదు, బోత్ పేరెంట్ అండ్ కిడ్ ఇద్దరు కలిసి కూడా చేయొచ్చు. సో మేమిద్దరం కలిసి ఒకసారి ఇండివిజువల్గా కూడా చేసాము.
ఈ హోల్ ఎన్చాంటెడ్ గార్డెన్స్లో ఈ వ్యూ ది బెస్ట్ అనిపించింది నాకు. చాలా 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 బ్యూటిఫుల్గా ఉంది. మనం పైనుంచి చూసేటప్పుడు కిందన ఆ పాండ్, దాంట్లో చిన్న ఫౌంటైన్ అండ్ వెల్ మెయింటైన్డ్ గ్రాస్ కానీ ఆ గార్డెన్ కానీ మధ్య మధ్యలో డిఫరెంట్ ఫ్లవర్ ప్లాంట్స్ కానీ చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. దీనికి చాలా మెయింటెనెన్స్ కావాలి. ఇప్పుడు మేము ఈ హెడ్జ్ మేజ్లోకి వెళ్తున్నాము. ఇక్కడ ఆల్మోస్ట్ 7 మేజెస్ కనిపించాయి నాకు. అన్నీ సేమ్ కాదు, డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. లైక్ టైర్ మేజ్ అని, స్ప్రింగ్ మేజ్ అని, చిల్డ్రన్స్కి సపరేట్గా ఒక మేజ్ అని, రాకీ రోడ్ మేజ్ అని, ఇలా చాలా ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మేజ్ లాంటిదే ఒకటి ఆల్మోస్ట్ సిమిలర్గా అనిపించింది, బట్ ఇంతకన్నా పెద్దదే ఉండుండొచ్చు. రామోజీ ఫిల్మ్ సిటీలో నాకు కనిపించింది. అండ్ దెన్ మళ్ళీ నేను ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాను. లోపలికి వెళ్ళిన తర్వాత బయటికి రావడం మాత్రం కొంచెం ట్రికీ. వాళ్ళు సేమ్ బుద్ధా స్టాచ్యూస్ పెట్టి చాలా కన్ఫ్యూజ్ చేస్తారు. బట్ ఎలాగోలా బయటికి వచ్చాం ఫైనల్గా. నెక్స్ట్ మేము కిడ్స్ మేజ్కి వెళ్ళాము. ఈ కిడ్స్ మేజ్ పర్ఫెక్ట్గా పిల్లలకి తగ్గట్టు డిజైన్ చేశారు. వాళ్ళు అట్రాక్ట్ అయ్యేలాగా డిఫరెంట్ యానిమల్ స్కల్ప్చర్స్ పెట్టారు, ఫ్లవర్స్ ఉన్నాయి, అండ్ అంతేకాదు డిఫరెంట్ కలర్ఫుల్ కార్టూన్స్ కూడా పెట్టారు అక్కడ. ఇది మనం లోపలికి వెళ్తే స్ట్రైట్ ఫార్వర్డ్గానే అనిపిస్తుంది. ముందు మేజ్ అంతా కాంప్లికేటెడ్ అయితే అస్సలు కాదు. నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ జిప్ లైన్ ట్రై చేయాలనిపించింది. మేము జనరల్ టికెట్ తీసుకున్నాం, లైక్ జనరల్ ఎంట్రీ. దాంట్లో ఈ జిప్ లైన్ ఇంక్లూడెడ్ లేదు. సో దీన్ని అప్గ్రేడ్ చేసుకోవచ్చు. దానికోసం మేము ఒక $20 ఎక్స్ట్రా పే చేస్తే ఈ జిప్ లైన్ ట్రై చేయొచ్చు అనమాట. సేఫ్టీ కోసం అందరికీ ఈ హార్నెస్ వేస్తారు వాళ్ళు. అండ్ అక్కడ వెయిటింగ్ ఏం పెద్దగా లేదు. ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఒక స్లాట్ ఉంటుంది. నేనైతే ఇలాంటి అడ్వెంచర్స్ చాలా ఎంజాయ్ చేస్తాను. I just got my harness on and I'm about to do the zip line and I'm very excited about it. ఈ హార్నెస్కి ఒక క్లిప్ ఉంటుంది. అది స్టార్టింగ్ పాయింట్లో రోప్కి అటాచ్ చేస్తే మళ్ళీ ఎండింగ్లోనే తీయగలుగుతాము. మొత్తం 2 జిప్ లైన్స్ ఉంటాయి. 2 కనెక్ట్ అయి ఉంటాయి. మనం ఏమి హార్నెస్ తీయక్కర్లేదు. సో సేమ్ దాంతోనే 2 చేయొచ్చు. ఇక్కడ లాకర్స్ కూడా ఉన్నాయి ఇన్ కేస్ మనం ఏదైనా లగేజ్ పెట్టుకోవాలంటే. అక్కడే లంచ్ తినేసి ఇందాక చెప్పిన వ్యూ కనిపిస్తుంది మేము ఇక్కడ నుంచి చూస్తే. సో అది చూస్తూ అక్కడ కాసేపు రిలాక్స్ అయ్యాము. జున్నుగాడైతే మంచి స్లీప్ వేసాడు. సో మేము ఇలా స్పెండ్ చేసాము ఎన్చాంటెడ్ గార్డెన్స్లో. మేము ఫైనల్గా 5 o'clock అంటే లిటరలీ క్లోజింగ్ టైం అప్పుడే బయటికి వచ్చాము. దియాకైతే అస్సలు రావడానికి ఇష్టమే లేదు. బట్ ఇంకా వాళ్ళు వెళ్ళిపోవాలి నాన్న, ఇది క్లోజింగ్ టైం అని చెప్పి బయటికి తీసుకొచ్చాము. సో ఐ హోప్ యూ ఎంజాయ్డ్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ టేక్ కేర్.